ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది ఏంటి? రాష్ట్రాలు ఉంటాయి కానీ రాజధానులు ఉండవు, దేశానికి రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు ఉండదు అని అంటున్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి? మరి మీరు మూడు రాజధానులు ఎందుకు అనౌన్స్ చేశారు అంటే దానికి ఆన్సర్ ఉండదు. అంటే రాజకీయాల్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, రాజకీయాలను బాగా ఇష్టపడే వాళ్ళు అందరికీ అర్థమైపోయింది ఇది. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కాలేజీ కుర్రాళ్ళు, గృహిణులు, కాస్త కోస్త సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ ట్రోలింగ్లు చేస్తున్నారు. కొన్ని అసలు మనం బయటికి చెప్పలేని మాటలు, కొంతమంది వల్గర్గా, కొంతమంది వేలాకోలంగా, వెక్కిరింకిగా, ఆఖరికి రాజకీయాన్ని ఆ స్థాయికి దిగజొచ్చారు. ఇప్పుడే మన వల్గారిటీలో కూడా ఎద్దేవా చేయడమును ఇదే ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి ఇంత చీప్ గా చేస్తారేంటి అనే ఉద్దేశంతో ఎద్దేవా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. నేను వెంటనే వచ్చింది మొన్న 3 రోజుల క్రితం చలో మూలపేట అని చెప్పి ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఉన్న కేడర్ అంతని తీసుకెళ్లారంటే ఆయన అక్కడ ఏంటి 2 విషయాలు ట్రోల్ అయినాయి. ఒకటేంటి, అమరావతి నుంచి వాళ్ళు తన్ని తరమేస్తే మనం అడుగు తింటామా ఇక్కడ కూర్చొని, ఎన్నాళ్ళు ఇలాగ మార్చేస్తాం, ఎందుకు చంద్రబాబు అక్కడ పెట్టాలి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ రోజు మీ నాయకుడే చెప్పాడు కదా ఎక్కడ పెట్టమని చెప్తున్నాడు. మరి వాట్ అబౌట్ మరి ఉత్తరాంధ్ర, వాట్ అబౌట్ విశాఖపట్నం? మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? గఫూర్ గారు ఆయుష్యోగత ఎవరిస్తారు? రెండోది అక్కడ భోజనం మేమేమో ఒక ముద్ద కూడా మీకు పడేరు, మీటింగ్ అయ్యే వరకు ఉండాల్సిందే, మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వచ్చామన్నారు. అది ఎంత ట్రోల్ అయింది అంటే రాజకీయాలను ఎంత అవహేళన చేశారు. ఇప్పుడు నేను కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, సత్యనారాయణ, ధర్మన్ ప్రసాద్ ఇద్దరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ మావిగన్ దానిపైన మీతో చర్చించి చెప్పారా? మీరు ఒప్పుకున్నారా? మరి మీరేమన్నా విశాఖపట్నం రాజధానిగా చేస్తానంటే చంద్రబాబు అడ్డుకున్నాడు, మీరు అవగాహన లేదని చెప్పి మా బొత్స సత్యనారాయణ చెప్తుండాలి, ప్రతి వేదిక మీద ధర్మాన్ని చెప్తుండాలి, అమర్ చెప్తుండాలి. మరి వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? అందుకని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా అన్ని వర్గాల ప్రజలకి పని కల్పించాడు, నవ్వుల పాలయ్యారు, రాజకీయాన్ని చాలా దిగు స్థాయికి తీసుకొచ్చాడు. దీన్ని అందరినీ చూసి అందరూ కూడా ఏంట్రా బాబు ఇది పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఎంత విద్యలు ఉన్నారండి, రాజకీయాల్లో తల పండిన వాళ్ళు ఉన్నారు, అందరూ నవ్వుకుంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి చేసిన పని. చివరికి ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించిందా? కాంగ్రెస్ పార్టీ చేత మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది, యువతలమ్మని ఒరిస్సా నుంచి వీళ్ళంతా మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కదా నవ్వుల పాలయ్యారు. ఒక్క మనిషి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఒక్క సాక్షి ఛానల్లోని, సాక్షి పత్రికలో చెప్పి ఉండొచ్చు తప్ప బయట మాట్లాడిన సందర్భం ఎందుకు లేదు? కారణం ఏంటి? ఒక్కసారి టప్ మన పడిపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ అంతా పడిపోయింది, సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ మీకు మాట చెప్పాలి, కనీసం సొంత పార్టీ, సొంత సోషల్ మీడియా కూడా కౌంటర్ చేయట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు కాబట్టి కౌంటర్ చేయట్లా, తిట్టారు మనకేంటని వదిలేశారు వాళ్ళు కూడా. అంతే నవ్వుతున్నారు జనం, నవ్వుతున్నారు. నిన్న మధ్యాహ్నం నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. ఉత్తరాంధ్రలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నాతోటే భోజనం చేశారు. నేను చెప్పాను, ఏం సోదరా విజయనగరంలో ఫంక్షన్ కి వెళ్ళారు, ఉత్తరాంధ్రలో సీనియర్ వైసీపీ నాయకుడు అంటే మాకు అర్థమైందిలే ఎవరు అడిగితే నవ్వుతుంటే ఏం చేయాలి మా కర్మ అని అంటుంటే మనం ఏం చెప్పాలి ఇంకా వాళ్ళ కోసం? మరి ఏ రకమైనటువంటి రాజకీయాలు? కాబట్టి చాలా చాలా అబాసుపాలు అయిపోయారు. ఆయన అబాసుపాలు అవడం కాదు కదా, మరీ విక్రింతగా వేలాకోలంగా ఆయనకు అవగాహన లేకుండా ఈ రాజకీయాలు ఇలా